హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ KSA స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కి ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్లో భాగమైన వికాస సూత్రాలకు సంబంధించిన 25 ఇంపార్టెంట్ బిట్స్ చూడబోతూ ఉన్నాం. అంతకంటే ముందు టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా ఇప్పటికే చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, సమీప దూరస్థ నియమం. నెక్స్ట్ క్వశ్చన్: శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగమును, అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, వికాసంను ప్రాగృతీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: శిశువు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తాన్ని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవ్వడంలోని వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. నెక్స్ట్ క్వశ్చన్: శిశువులో జరిగే శిరః పాదాభిముఖ మార్పులు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ డి, వికాసం. నెక్స్ట్ క్వశ్చన్: వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది? ఆన్సర్ ఆప్షన్ సి, పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఒక పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ డి, వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ క్వశ్చన్: ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: మానవునిలో పుట్టినప్పటి నుండి మరణించే వరకు మూర్తిమత్వ వికాసము జరుగుతూనే ఉంటుంది. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రము. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులోని వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్: నందినికి మానసిక వికాస లోపము కలదు. ఇది ఆమె భాషా వికాసమును ప్రభావితము చేస్తున్నది. దీనిని సూచించే వికాస నియమం. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: శిశువు చలన వికాసంలో భాగంగా మొదట పాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటం వరుస క్రమంలో చేస్తారు. దీనిని వివరించే వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్:
పిల్లవాడి మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతున్నది. దీనికి సంబంధించిన వికాస సూత్రము. ఆన్సర్ ఆప్షన్ సి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. రవి ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తాడు, గోపి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఇది ఏ వికాస నియమమును తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనముల క్రమాన్ని అనుసరించి బోధన చేయుటకు ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయునితో మన పాఠశాల నుండి భవిష్యత్తులో మంచి క్రికెటర్లు ఆవిర్భవించగలరు అని తెలుపుటను ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి. వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోనే నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం. ఆన్సర్ ఆప్షన్ డి. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడాన్ని సూచించే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాల వయసు గల శిరీష యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసులోని ఎత్తును అంచనా వేయటము ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి. వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఎక్కాల ఆధారంగా గుణకారాలు నేర్చుకోవటము ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ. వికాసం సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసనము ఏ వికాస నియమానికి ప్రాధాన్యతనిచ్చినదిగా చెప్పవచ్చును? ఆన్సర్ ఆప్షన్ సి. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. నరేష్ మొదట రేఖాఖండమును గీయటం నేర్చుకుని దాని ఆధారంగా చతురస్రమును, దాని ఆధారంగా సమగణమును గీయటము నేర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. వికాసం సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్. శిరః పాదాభిముఖ వికాసం అనగా? ఆన్సర్ ఆప్షన్ సి. తల నుండి పాదానికి. ఇంతవరకు ఫ్రెండ్స్ వికాస సూత్రాలు అనే టాపిక్కి సంబంధించిన 25 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.